ఆడపిల్లలు రోడ్డు మీద కనిపిస్తే ఒళ్ళు మర్చిపోతారేంట్రా? మీ అమ్మ నాన్న కష్టపడి బండ్లు కొనిస్తారు, మీరేమో ఇలాంటి వెదవ వేషాలేసి కింద పడతారు. కాలోచయో విరగ్గొట్టుకుంటారు, లేకపోతే ప్రాణాలే పోగొట్టుకుంటారు. మీకేమైనా అయితే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించరా? ఇంకోసారి ఇలాంటి పోకిరి వేషాలు వేయి మాకు. జాగ్రత్త. ఆర్డర్ ప్లీజ్. ఏంటి ఇక్కడ స్పెషల్? సార్ అది సిచ్యువేషన్ ఇక్కడ గరంగా ఉంది కాబట్టి 2 ఐస్ క్రీమ్ తీసుకురా. ఓకే సార్. మా డాడీ వాళ్ళు నాకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తారని నువ్వస్సలు టెన్షన్ పడకు. మా డాడీనే కాదు, ఆ దేవుడే దిగొచ్చినా మనల్ని వేరు చేయలేరు. నువ్వు నా సొంతం, అంతే. తొందరపడకు. ఆవేశపడితే సమస్యలు వస్తాయి. ఏదో విధంగా పెద్దవాళ్ళని ఒప్పించే మనం ఒకటవుదాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మైండ్లో ఫిక్స్ అయింది జరిగి తీరాలంతే. నాకు నా అనుకున్న వాళ్లకన్నా, ఆస్తి కన్నా నేనేదనుకున్నానో అది చేయడమే నాకు ముఖ్యం. దానికోసం ఎంతకైనా తెగిస్తాను. ఇది అన్నీ వదులుకుని వచ్చేస్తే నా జీవితం ఎలా ఎదుగుతుంది? నాకు ఆస్తి ఎలా దక్కుతుంది? స్టీరింగ్ కంట్రోల్ తప్పేలా ఉంది. జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్? నేను అనుకున్నది గతి తప్పకుండా ఎలా ఆపాలా అని. ఏంటి? అదే మనకొచ్చిన సమస్య ఎలా తీరుద్దామా అని ఆలోచిస్తున్నాను. ముందు ఐస్ క్రీమ్ తిను. వేడి చల్లపడి బుర్ర ఆడి కార్లా పరిగెడుతుంది. ఇంకా కోపంగా ఉన్నావా? పోనీ ఈ ఐస్ క్రీమ్ నేను తినిపించనా? రోషిని కార్లా ఉంది. బావగారు పదండి.
కార్తిక్, ఏమైంది? కారుకి ఎదురుగా సడన్ గా లారీ వచ్చినట్టు రెస్టారెంట్కి మీ డాడీ వచ్చాడు. బావగారు పదండి. బావగారు ఇక్కడ అన్కంఫర్టబుల్గా ఉంది, మనం వేరే దగ్గరికి వెళ్దాం. పదండి పదండి. అరే సమయానికి మా కోడలి పిల్ల కూడా ఇక్కడే ఉందే. అదిగో పదండి పదండి బావగారు. పదండి. ఏమ్మా కోడలి పిల్ల, ఒంటరిగా వచ్చావా? కొన్ని రోజులు ఓపిక పడితే మావాడు తోడుగా ఉంటాడు. అప్పుడు ఈ డ్రైవర్తో పనుండదు. అంటే నా ఉద్దేశం సెక్యూరిటీ కోసం ఇలాంటి వాళ్ళు అవసరం లేదు అని. నువ్వే తనకు కాబోయే భార్యవని మావాడికి చెప్పానమ్మా. ఎగిరి గంతేశాడనుకో. నా కొడుకని చెప్పడం కాదమ్మా, కలియుగ శ్రీరామచంద్రుడు. ఉండేది లండన్లో అయినా పరాయి ఆడపిల్ల వైపు కన్నెత్తి కూడా చూడడు. నువ్వు ఈ కాలం ఆడపిల్లవే కానీ మా బావగారి పెంపకంలో నువ్వు కూడా అలాగే పెరిగావనుకో. వస్తున్నానయ్యా, నువ్వు నీ తొందర. కనీసం కాఫీ అయినా ప్రశాంతంగా తాగనివ్వవు. పదండి బావగారు, అవతల పార్టీ కంగారు పెట్టేస్తున్నారు. వస్తానమ్మా కోడలి పిల్ల. ఆ. నేను నీకు ఐస్ క్రీమ్ తినిపించడం మీ డాడీ చూసినట్టున్నాడు. నాకెందుకో కంగారుగా ఉంది. అనవసరంగా భయపడుకు. చూస్తే ఏంటి, నేను చూసుకుంటా. కదా. నువ్వు తిను. ఉమ్. ఆ వైర్లు చక్కగా పెట్టలేదేమో నాగభూషణం, నీళ్లు సన్నగా వస్తున్నాయి. ఏడ్చావులే పోయి, మాకు తెలియదేంటి? మెయిన్ ఆఫ్ చేసావు కదా నాగభూషణం. అర్థమైందిలే, పంటకు నీళ్లు సరిగ్గా వస్తే చాలు. ఒరే, ఈ నాగభూషణం ఉన్నంతకాలం మనల్ని కరెంటు పనులకు ఎవరు పిలవర్రా? వాణ్ణి ఈ పని చేయకుండా అడ్డు తొలగిస్తే సరి. నువ్వు వెళ్ళు. నాగభూషణానికి కరెంట్ షాక్ కొట్టింది, కరెంట్ షాక్ కొట్టింది. అందరూ రండి, అందరూ రండి. ఎవరైనా ఉన్నారా? ఏంటందరూ గుమ్ము కూడారు?
ఎవరమ్మా? నేను ఇప్పుడు ఏం చేయాలి? మీనాక్షి అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? నాన్న మీనాక్షి పట్టుకోదు మీనాక్షి కరెంట్ షాక్ కొడుతుంది. ముట్టుకోకమ్మా, కరెంట్ షాక్ కొడుతుంది. అయ్యో ఏదైనా చేయండి. నువ్వు ఆగు మీనాక్షి ఆగు. వదలండి. మీనాక్షి నా మాట విను మీనాక్షి. నాన్న అంకుల్ 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 జాగ్రత్త అంకుల్ జాగ్రత్త. అర్జున్ గారు మా నాన్నకేం కాదు కదా? మీనాక్షి గారు మీరేం కంగారు పడకండి, అంకుల్కి ఏం కాదు. మీనాక్షి నాన్నకేం ప్రమాదం లేదు కదా? డాక్టర్ గారు ఏమన్నారు? ఇంకేం చెప్పలేదక్క. లోపల వైద్యం జరుగుతుంది. ఈ కరెంట్ పనులన్నీ మానుకోమంటే మానుకోడాయే. ఇప్పుడు చూడు ఏంటనేదో. ఆయన అనుకున్నదే చేస్తాడు తప్ప మన మాట ఎక్కడ వింటాడన్నయ్య? ఇప్పుడు చూడు, ఎగ్జామ్స్ పెట్టుకుని చదువు ఆపేసి పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. నాన్నకి ఇలా ఉంటే చదువు అంటా వింటన్నయ్యా? తాతయ్యకేం కాదు కదమ్మా, నాకు భయంగా ఉంది. ఏం కాదమ్మా, ఏం కాదు. మా నాన్నకి ఎట్టా ఉంది డాక్టర్ గారు? చేతిని కర్రతో కొట్టింది ఎవరు? మీనాక్షి డాక్టర్. ఈ అమ్మాయి కర్రతో కొట్టింది కాబట్టే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. చూడవే మీనాక్షి, నువ్వేం చేసేసావు? నువ్వు కొట్టేసినావని నాన్నస ఇరిగిపోయిందంట. వెనక ముందు చూసుకోనక్కర్లా? షాక్ వదలాలంటే కర్రతో చిన్నగా కొట్టాలి కానీ ఇలా చెయ్యి విరిగేలా కొడతారా ఎవరన్నా? ఇప్పుడు చూడు, అనవసరమైన ఖర్చు. నువ్వేం చదువుకున్నావు బాబు? పీజీ సార్. షాక్ కొట్టి చెయ్యి అతుక్కున్నప్పుడు కర్రతో గట్టిగా కొడితే తప్ప షాక్ వదలదు అన్న విషయం నువ్వు ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఎక్కడా నేర్చుకోలేదా? ఈ అమ్మాయి అలా కొట్టింది కాబట్టే చెయ్యి ఫ్రాక్చర్తో ప్రమాదం ఆగింది. లేదంటే పెద్దాయన ప్రాణాలకే ప్రమాదం వచ్చేది. నోరుంది కదా నువ్వు పారేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటారు? మీనాక్షి చేయబట్టే నాన్నగారు ప్రాణాలతో బయటపడ్డారని డాక్టర్ గారు చెప్తున్నారు కదా. డాక్టర్ గారు మా నాన్నకేం సమస్య లేదు కదండి? ఏం లేదమ్మా, చేతికి కట్టుకట్టాం, మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. మీరెళ్ళి చూడొచ్చు. అలాగేనండి. తాతయ్య తాతయ్య నాన్న నాకేం కాలేదమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నారు? మీనాక్షి వల్ల మీకు పెద్ద ప్రమాదం తప్పిందని డాక్టర్ గారు చెప్పారు. నా బంగారు తల్లి ఉండగా నాకేంటమ్మా? ఏడవకమ్మా, నాకేం కాలేదు కదా. ఏడవతావు. రోషిని, రోషిని ఏది? రోషిణి ఇంకా ఇంటికి రాలేదండి. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్ల ఇప్పటిదాకా ఇంటికి రాలేదంటే ఏం చేస్తున్నావు? అది కాదండి. నీ కన్న కూతురైతే ఇలాగే వదిలేస్తావా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా? నేనెప్పుడు అలా అనుకోలేదండి. రోషిణి నేను నా కన్న కూతురనే అనుకున్నాను. అలా అనుకుంటే ఇష్టం వచ్చినట్టు తిరగకుండా కట్టడి చేసేదానివి. మన ఫుట్ మ్యాట్ ఖరీదు చేయని ఆఫ్టర్ ఆల్ ఒక కారు డ్రైవర్తో తిరగకుండా తన్ని లోపలేసేదానివి. ఏంటండి మీరు చెప్పేది? అది ఆ ఈడియట్ తో చనువుగా ఉంటూ రెస్టారెంట్ లో కనిపించింది. పక్కన శివాజీ గారు ఉండేసరికి ఏం చేయలేక వచ్చేశాను. నన్ను చూసి కూడా ఇంటికి రాలేదంటే ఎంతకు పరి తెగించింది.
ఎందుకు కొట్టారు? నువ్వు ఈ బిజినెస్ మ్యాగ్నెట్ భానుమూర్తి కూతురు అన్న విషయం మర్చిపోయావా? గాడి తప్పి ప్రవర్తిస్తున్నావా? నేను రోషిని అన్న విషయాన్ని కూడా మర్చిపోలేదు. అందుకే నాకు నచ్చినట్టుగానే ఉంటున్నాను. ఏయ్! ఈ సొసైటీలో నా స్థాయి ఏంటో తెలిసి కూడా నీచంగా దిగజారి ఆఫ్టర్ ఆల్ ఒక కారు డ్రైవర్ తో చనువుగా ఉండడానికి ఎంత ధైర్యం నీకు? నేనేది ఫిక్స్ అయితే అదే చేస్తాను తప్ప స్థాయిలతో పలుకుబడులతో నాకు పనిలేదు. అయ్యో రోషిణి, ఏంటిది? మీ నాన్నగారితో ఎలాగైనా మాట్లాడేది? నువ్వు డ్రైవర్తో తిరిగితే ఈయన పరువేమైపోతుంది? నీకు ఆల్రెడీ పెళ్లి కుదిరింది. నువ్విలా చేస్తే అందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నాకేంటి? అయినా నువ్వొద్దన్న పని నేను ఖచ్చితంగా చేస్తాను. నేను మన డ్రైవర్నే పెళ్లి చేసుకుంటాను. ఈ భానుమూర్తికి పరువు తర్వాతే ఏదైనా. అది పోతుందంటే కన్నబిడ్డ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు. హ్! సామ్రాట్తో నీ పెళ్లి జరిగి తీరుతుంది. నేను చావనైనా చేస్తాను కానీ ఈ పెళ్లి చేసుకోను. ఏయ్! ఏయ్! ఎలా చేసుకోవో నేను చూస్తాను. రా! డాడీ, రా! వదలండి. నాన్న, ఈ టాబ్లెట్ వేసుకోండి. జాగ్రత్త. జాగ్రత్త. చాలు. అమ్మా ఊర్మిళ, ఏమైంది? ఒంటికి పడనేదో తినుంటుంది నాన్న. అందుకే వాంతులు అయి ఉంటాయి. అంతే కదక్క? వెళ్ళి కాస్త ధనియాలు నవ్వులు. వెళ్ళు నాన్న, మీరు పడుకోండి. అమ్మ సాయి, ఆ ప్లేట్ తెచ్చుకోమ్మా. అలాగే. రా కూర్చో. నా వైపు చూడలేక తలదించుకున్నావంటే వాంతులకి కారణం కడుపేనా అక్క?